ఆల్ఫోస్ టైనీ టాట్స్ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వావిలలపల్లిలో ఆల్ఫోస్ టైనీ టాట్స్ పాఠశాల ఆవరణలో కౌస్తుభం సెలబ్రేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కల్చర్ ఫెస్ట్ జరిపించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు రాజభాస్కర్ రెడ్డితో పాటు ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఊరట కలిగించేందుకు వార్షికోత్సవాలు చేపడుతున్నామని నరేందర్ రెడ్డి అన్నారు. రానున్న పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆల్ఫోస్ టైనీ టాట్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో మన స్టూడెంట్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి ఈజ్ అన్ అల్యూమిని ఆఫ్ ఆల్ఫోస్. హీ ఓపెన్ దట్ క్యాంపస్ ఐఏఎస్ అండ్ ఐఐటి నీట్ కూడా మనం చూస్తున్నాం. ఇన్ 2023 we got 30 IIT seats, 85 medical seats and 55 children joined in various NITs and IIITs. సో ఈ విధంగా మరి ఎంసెట్ పరిధిని దాటి మనం అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. ఈవెన్ రీసెంట్ ఐఐటి మెయిన్ సెషన్ వన్ ఆల్సో అవర్ చిల్డ్రన్ రియల్లీ ఎక్సెల్డ్ వెరీ వెల్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మార్కులు ర్యాంకుల కంటే ముఖ్యంగా ఆల్ఫోర్స్ ప్రత్యేకత మనం మన సంస్కృతిని కాపాడాలి, పిల్లలకు విలువలతో కూడిన విద్యను ఇవ్వాలన్నదంలో మనం అనునిత్యంగా వాళ్ళని అదే ప్లాన్ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వెస్టర్నైజేషన్ రకంగా పేరెంట్స్ మన ఒత్తిడి తెచ్చిన వీఆర్ నెవర్ డీవియేటింగ్. ఎందుకంటే నాకు తెలుసు చదువు కంటే ముఖ్యం సంస్కారం. ఆ సంస్కారం లేదే పిల్లవాడు ఏమీ కూడా సాధించలేడు. దాన్ని బలంగా నమ్ముతున్నాం కాబట్టి మనం అనునిత్యం దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మనం వెళ్తున్నాం. పిల్లలకి ఈవెన్ డివోషనల్ గా కూడా మనం చాలా కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరందరూ మహారాజులు మహారాణులు లాంటి తల్లిదండ్రులు. మీరు వాళ్ళ తల్లిదండ్రులు. చాణక్యుడు చెప్పాడు 4 సంవత్సరాల వరకు పిల్లల్ని మహారాజు లాగా మహారాణి లాగా చూడాలట. 5వ వయసు నుంచి 7వ తరగతి వచ్చే వరకు మినిమం వాళ్ళని యువరాజు లాగా చూడాలట. అంటే ఇప్పుడు మీ పిల్లలందరూ మహారాజులు లేదా మహారాణులు. అంటే మహారాజు అంటే ఎలా అంటే అలా వాళ్ళకి ఏదంటది ఇలా మనం చేస్తుండే వయసు. ఆ తర్వాత యువరాజు అంటాం. ఆ తర్వాత ఫ్రెండ్ లాగా చూడాలంట. వన్స్ పిల్లలు 8th క్లాస్కి వచ్చినాక తల్లిదండ్రులు పిల్లలతో ఉండాల్సింది ఫ్రెండ్ లాగా ఉండాలి. ఇక్కడ కూడా మనం ఫ్రెండ్ లాగా ఉండలేం, అసలు యువరాజు లాగా చూస్తలేం, మహారాజు లాగా చూస్తలేం. ఎప్పటికీ ఎస్ నేను ఏదంటే నువ్వు కళ్ళు మూసుకుని అది వినాలి. షట్ యువర్ మౌత్ అంటే షట్. అది అంటే తల్లిదండ్రులు ఒక సింహం, పిల్లలు ఒక పిల్లి జంతువు. ఇలా మనము ఇంకా పాత ట్రెండ్స్ నడుస్తున్నాయి. ప్రియమైన తల్లిదండ్రులారా, ఇవి ఖచ్చితంగా ఆ చాణక్యుడు చెప్పిన నీతిని పాటించండి. ఈ వయసులో మనం యువరాజు లాగా చూడాలి, పిల్లల్ని అలా చూద్దాం. మహారాజు లాగా చూడాలి, చూద్దాం. దెన్ ఫ్రెండ్ లాగా వచ్చే రోజు కూడా ఫ్రెండ్ లాగా చూద్దాం. వాళ్ళతో చాలా బంధాన్ని డెవలప్ చేద్దాం. ఈ రోజుల్లో మనం ఏ ఫ్యామిలీలో చూసినా కరువైంది ఏంటంటే బయట కాదు, మన ఇంట్లోనే రిలేషన్స్ కరువైపోయినాయి. ఇంట్లోనే బాంధవ్యాలు సరిగా ఉండలేవు. ఇది రాబోయే రోజుల్లో మన దేశానికి కాదు ప్రపంచానికి కూడా చాలా ముప్పు. బాంధవ్యాలు బయట కాదు, అసలు ఇంట్లోనే బాంధవ్యం సరిగా లేకుండా పోతున్నది. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రుల కొంచెం సమయాన్ని పిల్లలు కూడా వెచ్చిద్దాం. ఎంత రిలేషన్ వెచ్చించండి అంటే రేపు పొద్దున అబ్రాడ్కు నేను వెళ్ళను మమ్మీ, నువ్వు భారతదేశంలో ఉన్నావు, నేను నీతోటే ఉంటాను, ఇక్కడే భారతదేశంలో ఏ పనైనా చేస్తాను అనే విధంగా ఉండాలి. అంటే నేను అందరు ఇండియాలో ఉండాలని నేను చెప్పట్లేదు. మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు నథింగ్ రాంగ్ అండి, ప్రపంచ దేశాలన్నింటిలో మనం సెటిల్ కావాలి. కానీ ఎక్కడ పోయినా భారతీయ సంస్కృతి భారతీయ గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి అని చెప్పేసి మన పిఎం గారు మోడీ గారు చెప్పినారు. మనం కూడా అదే చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మన పిల్లలకి చైనీస్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే మొత్తం ప్రపంచంలో సుమారు 700 కోట్ల జనాభా ఉంటే భారతదేశం తర్వాత చైనా ఈ రెండు కలుపుకుంటేనే సుమారుగా 350 కోట్ల జనాభా ఇక్కడనే ఉంది. అంటే ప్రపంచ జనాభాలో సుమారుగా సగం జనాభా ఇక్కడే ఉంది. మరి ఇందులో మోర్ పాపులేటెడ్ లాంగ్వేజ్ ఎక్కడ అంటే నో డౌట్ ఎట్ ఆల్ ఆఫ్టర్ ఇంగ్లీష్ చైనానే. మన పక్కన దేశము మన శత్రు దేశం అని కాకుండా నిజంగా శత్రు దేశాన్ని ఛేదించాలంటే మనకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కాబట్టి ఇలా పిల్లలకి మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ ను కూడా రాబోయే రోజుల్లో మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగో మన పిల్లలకు వస్తాయి. దాంతో పాటుగా మిగతా లాంగ్వేజ్లు కూడా మన పిల్లలకు నేర్పినట్లయితే రేపొద్దున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఆ దేశాన్ని శాసించే విధంగా మన పిల్లలు ఉండాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల లోపల పెంచే దిశగా మన ప్రయత్నం ఉండాలి. తల్లిదండ్రులారా, సెన్సిటివ్నెస్ అనేది ఉండకూడదు. మనం చూస్తున్నాం కదా, సెన్సిటివ్నెస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. తర్వాత ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల్లో మెండుగా నింపాలి. ఎస్ నేను ఏదైనా సాధిస్తాను అనేది ఈ వయసు నుంచి మీరు వాళ్ళకి నేర్పండి. వాళ్ళు ఎట్లా నడుస్తా అంటే అట్లా నడవండి, కానీ వాళ్ళని గమనిస్తూ ఉండండి.
వాళ్ళకి హర్డిల్స్ వేయకండి. ఏ పిల్లవాడిలో జీవిత స్టైల్ ఎలా ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కాలేరు కాబట్టి మీ పిల్లవాడి గ్రూప్ వన్ ఆఫీసరే కావాలని ప్రయత్నం చేయకండి. మీరు ఒక టీచర్ కావాలి కాబట్టి మీ పిల్లవాడు ఒక టీచర్ కావాలనుకోవడం అది. Mother, father make the Pratham Guru. Mother being Pratham Guru, father also same as mother, and then protector of the family. He has additional responsibility. And we have school teachers next. So all are concerned with children. That means they're all concerned with country's future, peace in the society. And also preserving our culture and heritage. He was particularly stressing, Chairman Sir was stressing on one aspect. We should conserve our culture. Without culture, a child can never be flourished to the full extent. They should not be taken away from culture and still expect him to grow full. It is not possible. So he has to be immersed and to receive the nourishment for his growth and development. So parents as well as institutions, heads, teachers, they are taking extreme care to keep connected, to keep our children connected with our heritage, our lineage, our cultural values, without which, yesterday I was hearing Sadhguru's speech, Mahashivaratri message. If you have time, many of you might have heard it. If you have time, please again listen to his message. He was mentioning about a future disaster, that is mind not associating with life and body. Mind is becoming against the body and life. So we are going to have lot many problems linked to mind and thinking in future. For that, to avoid that, the only vaccination is to be fully nourished with culture.